మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఫండమెంటల్ ఏజెడ్ 900. ఓకే, ఇది ఒక క్లౌడ్ ఫండమెంటల్ కోసం ఎవరైతే ఓకే క్లౌడ్కి కొత్తను హూ ఇస్ న్యూ టు క్లౌడ్, సో వాళ్ళకి క్లౌడ్ టెక్నాలజీ అంటే ఏంటో తెలుసుకోవడం కోసం, అండ్ ఎక్స్పెషలీ క్లౌడ్లో అసలు ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, మైక్రోసాఫ్ట్ ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, సో ఈ సర్వీసెస్ అన్ని తెలుసుకోవాలంటే ఈ AZ 900 అనేది ఫస్ట్ కోర్స్ అనమాట క్లౌడ్లో చేయాల్సింది, అది మైక్రోసాఫ్ట్లో. సో దీంట్లో ఈ AZ 900 అని నేర్చుకున్న తర్వాత మీకు దీనిపైన మీరు ఒక ఎగ్జామ్ అనేది ఇవ్వచ్చు మైక్రోసాఫ్ట్కి. ఆ ఎగ్జామ్ వచ్చేసి మనం AZ 900 సర్టిఫికేషన్ అని అంటాము. సో దీంట్లో మనకి మైక్రోసాఫ్ట్ అనేది మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళి ఇఫ్ యూ సర్చ్ ఫర్ దిస్ అజూర్ AZ 900 సర్టిఫికేషన్ అని సర్చ్ చేస్తే మనకి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇస్తుంది. సో ఎగ్జాంపుల్ దీంట్లో ఇప్పుడు నేను ఒకసారి వెళ్ళినప్పుడు మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఎగ్జామ్ సంబంధించి సర్టిఫికేషన్ రిసోర్సెస్ ఇందులో ఏమేమి ఉంటాయి అనేది స్టడీ గైడ్ చూస్తే ఒకసారి దీంట్లో మనకి యూ కెన్ ప్రెజెంట్ ఇయర్ ఒక స్కిల్ సెట్ ఏమేమి వస్తుంది అని అంటే డిస్క్రైబ్ క్లౌడ్ కాన్సెప్ట్, నెక్స్ట్ డిస్క్రైబ్ అజ్యూర్ ఆర్కిటెక్ట్ సర్వీసెస్ అండ్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్. సో వీటిలో అజ్యూర్ క్లౌడ్ కాన్సెప్ట్స్ నుంచి 25 to 30% ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీకు ఈ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. అంటే మీరు ఇది నేర్చుకొని దీనిపైన ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలనుకుంటే కనుక దానికి సంబంధించిన ఈ పర్సెంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఏమేమి ఉంటాయి, డిస్క్రైబ్ క్లౌడ్ కంప్యూటింగ్లో దిస్ ఇస్ వాట్ ఇక్కడ మీరు చూడొచ్చు. డిఫైన్ క్లౌడ్ కంప్యూటింగ్, షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్స్ అంటే ఏంటి, ప్రైవేట్ పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి. సో ఇలా దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మైక్రోసాఫ్ట్ సైట్లో యూ కెన్ సీ ఇట్. సో అలాగే మనం వచ్చేసి దీంట్లో 35 to 40% అనేది అజూర్ ఆర్కిటెక్చర్ అండ్ సర్వీసెస్ పైన ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మీరు AZ 900 నేర్చుకుంటారో దాని లోపల రీజన్స్ ఏముంటాయి, అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, డేటా సెంటర్స్ ఏముంటాయి, సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంది, మేనేజ్మెంట్ గ్రూప్స్ అంటే ఏంది, వీటికి సంబంధించిన ఏదైతే మీరు నేర్చుకుంటారో దానిపైన క్వశ్చన్స్ అనేది ఇంత పర్సెంటేజ్ వస్తుంది. అలాగే అజూర్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ దీనిపైన 30 to 35% ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ కంప్లీట్ ఏదైతే మనకి క్లౌడ్ కాన్సెప్ట్స్ పైన, ఆర్కిటెక్ట్ సర్వీసెస్ పైన, మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ పైన మీ మైక్రోసాఫ్ట్ AZ 900 ఫండమెంటల్ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది, రైట్. సో ఓవరాల్ ఇది వచ్చేసి మీకు 1000 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి. ఇందులో మినిమం మీరు పాసింగ్ స్కోర్ అంటే 700 మార్క్స్ అనేది మీకు రావాలి ఖచ్చితంగా. 700 బిలో కనుక వస్తే కనుక అది ఫెయిల్ కింద కన్సిడర్ చేస్తారు, మళ్ళీ మీరు ఎగ్జామ్ అనేది రీఅటెంప్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మీకు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో దీంట్లో మీకు 45 minutes ఆఫ్ డ్యూరేషన్ టైం ఇస్తారు, 60 minutes ఆఫ్ డ్యూరేషన్ టైం ఇస్తారు. కొన్ని ఎగ్జామ్స్కి అయితే 45 minutes ఇస్తారు. ఓకే, దాంట్లో మీకు రెండు రకాలుగా ఉంటుంది, పియర్సన్ అని సర్టిపోర్ట్ అని చెప్పేసి. సర్టిపోర్ట్ ఐ థింక్ 45 minutes ఇస్తారు, పియర్సన్ అరౌండ్ 60 minutes ఆఫ్ టైం. ఈ ఎగ్జామ్ కాస్ట్ వచ్చేసి మీకు $99 ఉంటుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం మీకు అరౌండ్ 3600 చేంజ్ ఏమో వస్తుంది మీకు. అండ్ ఈ ఎగ్జామ్ రాయడానికి మనకి ఎలాంటి ప్రీ రిక్వెజెస్ అనేది అవసరం లేదు. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ సర్టిఫికేట్ ఫండమెంటల్. సో ఒక 1 month వీటిపైన కూర్చొని ఫోకస్డ్గా ఇలాంటి ట్యూటోరియల్స్ మీరు ఎన్నో ఫాలో అయ్యి వీటిని ఎగ్జామ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే 100% మీరు ఈ ఎగ్జామ్ క్లియర్ చేసుకోవచ్చు. Myself, Sampath, I have more than 15 plus years of IT experience in different companies on various technology. I'm a Microsoft certified trainer. I did many certifications in Microsoft, like Microsoft Azure Certified Associate, Microsoft Azure Certified Architect Expert, Microsoft DevOps Solutions Expert. సో చాలా మంది చాలా రోజుల నుంచి ఈ AZ 900 ఫండమెంటల్ ట్యూటోరియల్ కోసం తెలుగులో రిక్వెస్ట్ చేయడం జరిగింది. నౌ యూ కెన్ గెట్ ఆల్ దీస్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్ ఫ్రీలీ. సో డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆఫ్ డెలివరింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్. ఏమొస్తాయి క్లౌడ్ కంప్యూట్ సర్వీసెస్ అని అంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక సర్వీస్ ఒకప్పుడు మనకి ఎలా ఉంటుండే, అన్ని ఆన్ ప్రిమిసెస్ సర్వీసెస్ ఉంటుండే. అంటే ఫిజికల్గా మనము ఒక మెషిన్ని తీసుకొచ్చి దాంట్లో ఓఎస్ రన్ చేసి దానికి పైన అప్లికేషన్ రన్ చేస్తూ ఉండే, దానికి సంబంధించిన నెట్వర్క్ కానీ స్టోరేజ్ కానీ అవన్నీ మనం మెయింటైన్ చేస్తూ ఉండే. బట్ ఇప్పుడు అదే ప్రాసెస్ అనేది మనకి క్లౌడ్ అంటే ఏంటి, ఒక ఫిజికల్ లొకేషన్ నుంచి వెళ్ళి మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో ఆ ఫిజికల్ లొకేషన్ని మనం ఏమంటున్నాం, డేటా సెంటర్స్ అని అంటున్నాం.
సో ఈ డేటా సెంటర్స్ నుంచి ఏవైతే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఈ డేటా సెంటర్స్లో ఏముంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ కూడా మనకి ఏముంటాయి, సర్వర్స్ ఉంటాయి. అక్కడ కూడా ఏముంటాయి మనకి, నెట్వర్క్ అనేది ఉంటుంది. అక్కడ కూడా ఏముంటుంది, స్టోరేజ్ అనేది ఉంటుంది. రైట్. సో ఇవన్నీ మన ఆన్ ప్రిమిసెస్లో ఉండేటివే, అక్కడ కూడా మనం ఏం చెప్తున్నాము, ఓకే, క్లౌడ్లో కూడా ఉంటాయి. సో దీంట్లో ఇవి మెయింటైన్ చేయడానికి మనకి ఏవైతే వెండర్స్ ఉంటారో, అది మనం మైక్రోసాఫ్ట్ అయితే కనుక దాన్ని అజూర్ అని అంటున్నాము. రైట్. సో అలాగే మనకి అమెజాన్ అయితే దానికి ఏడబ్ల్యూఎస్ అని అంటున్నాము, గూగుల్ అయితే దాన్ని జీసీపీ అని అంటున్నాము. రైట్. సో ఇప్పుడు ఈ ఫిజికల్ ఆన్ ప్రిమిసెస్ సర్వర్స్ ఏదైతే మనం మెయింటైన్ చేస్తా ఉన్నామో, ఆ మెయింటెనెన్స్ మొత్తం ప్రాసెస్ కూడా ఈ వెండర్స్ తీసుకుంటున్నారు. సో ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే దాన్ని మనం ఏమంటున్నాము, నౌ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ ప్రొవైడింగ్ ది సర్వీస్. ఓకే, దీన్నే కంప్యూట్ సర్వీస్ అని అంటున్నాము. అలాగే మనం వచ్చేసింది దానికి సంబంధించిన స్టోరేజ్. ఓకే, దానికి సంబంధించిన డేటాబేస్కి సంబంధించిన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెట్వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనం ఏమంటున్నాము, ఓకే, దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే మనం డిజైన్ చేసి అక్కడ రన్ చేసుకోవచ్చు, లేదంటే మనకు కావాల్సిన రెడీమేడ్ అప్లికేషన్స్ కూడా ఈ క్లౌడ్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఓవరాల్గా మనకి ఈ క్లౌడ్ సర్వీసెస్ మొత్తం ఏవైతే ఉంటాయో, అంటే ఆ డేటా సెంటర్స్ నుంచి మనం ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేస్తూ ఉన్నాం, అంటే మన ఫిజికల్ ప్రిమిసెస్ కాకుండా క్లౌడ్ సర్వీసెస్ నుంచి. సో ఓవరాల్ ఏం చెప్తున్నాం, యాక్సెసింగ్ ది, ఓకే, రిసోర్సెస్ త్రూ ఇంటర్నెట్, ఓకే, ఈజ్ కాల్డ్ యాజ్ ఎ క్లౌడ్ కంప్యూటింగ్. టైప్స్ ఆఫ్ క్లౌడ్ మోడల్స్ అంటే ఏందో చూద్దాం. అంటే క్లౌడ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ మోడల్స్ ఏముంటాయి మనకి. దీంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం పబ్లిక్ క్లౌడ్ అని అంటాం. పబ్లిక్ క్లౌడ్లో వచ్చేసి మనకి ఏంటంటే, ఏదైతే సర్వీసెస్ మనము థర్డ్ పార్టీ ప్రొవైడర్స్ దగ్గర మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి రన్ చేయడమే పబ్లిక్ క్లౌడ్ అని అంటాము. సో దానికి ఎగ్జాంపుల్, నేను ఎస్ఎన్ఐటి అని ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలి. ఈ అప్లికేషన్స్లో నాకు సంబంధించిన క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించిన డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. అవన్నీ కూడా ఈ అప్లికేషన్స్లో రికార్డ్ చేసి దీంట్లో అప్లోడ్ చేసి, ఈ అప్లికేషన్ అనేది నేను ఎక్కడ రన్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఒకటి నా దగ్గర రన్ చేయొచ్చు. నా దగ్గర రన్ చేసే సర్వీస్ని ప్రైవేట్ క్లౌడ్ అని అంటాం. అంటే దీనికి సంబంధించిన ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ప్రతిదీ కూడా నేను నా ఓన్గా, అంటే అది కొనుక్కొచ్చి ఒక దానికి సంబంధించి ఏం కావాల్సి వస్తుంది, ఒక నెట్వర్క్ కావాల్సి వస్తుంది, దానికి సంబంధించి ఏం కావాల్సి వస్తుంది, ఒక సర్వర్ కావాల్సి వస్తుంది, స్టోరేజ్ కావాల్సి వస్తుంది. ఇవన్నీ నా దగ్గర రన్ చేస్తే దాన్ని ప్రైవేట్ క్లౌడ్ అంటాను. అది ఇట్ ఈస్ ఓన్డ్ బై మీ. అదే పబ్లిక్ క్లౌడ్ అనుకోండి, అది థర్డ్ పార్టీ. అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను నా అప్లికేషన్ రన్ చేయడానికి సంబంధించిన నెట్వర్క్ కానీ, స్టోరేజ్ కానీ, దానికి సంబంధించిన సర్వర్స్ కానీ, అవన్నీ కూడా నేను సర్వీస్ ప్రొవైడర్ దగ్గర తీసుకొని అక్కడ రన్ చేయడం అనమాట. అది మైక్రోసాఫ్ట్లో అయితే అజ్యూర్ అంటున్నాము. సో అదే అమెజాన్లో అయితే ఏడబ్ల్యూఎస్ పైన మనం ఈ అప్లికేషన్స్ని రన్ చేస్తాం. సో దీంట్లో ఒకవేళ మీరు పబ్లిక్ ప్రొవైడర్ దగ్గర ఇది రన్ చేయాలంటే కనుక, మీకు కావాల్సింది ఏంటంటే దానికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ మీరు తీసుకొని, ఆ సబ్స్క్రిప్షన్లో ఈ అప్లికేషన్కి రన్ చేయాలంటే దానికి సంబంధించిన ఒక మిషన్ అనేది మీరు క్రియేట్ చేయాలి. దాన్ని మనం వర్చువల్ మిషన్ అని అంటాం. ఆ వర్చువల్ మిషన్ని మీరు, అంటే యాజ్ లాంగ్ యాజ్ యూ రన్, ఓకే, అది అవర్లీ బేసిస్, మంత్లీ బేసిస్, మీరు పే యాజ్ యూ గో మోడల్ కింద దాన్ని పే చేస్తూ ఉంటారు. రైట్. సో అదే ప్రైవేట్ క్లౌడ్ అనుకోండి, మనం ఇనిషియల్గా ఫస్ట్ టైం ఏదైతే కావాలనుకుంటామో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ మళ్ళీ మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇలాగే మనం ఇంకొక మోడల్ వస్తుంది మనకి, దీన్నే మనం హైబ్రిడ్ మోడల్ అని అంటాము. ఈ హైబ్రిడ్ మోడల్లో మనకు వచ్చేసి ఏముంటుంది, ఆల్రెడీ నా దగ్గర ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ ప్రిమిసెస్లో రన్ అవుతుంది, ఫిజికల్గా అప్లికేషన్స్ రన్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఫర్దర్గా నేను కొత్తగా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటాను, రన్ చేయాలనుకుంటాను డిఫరెంట్ అప్లికేషన్స్, అవి నేను క్లౌడ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని పబ్లిక్లో అక్కడ రన్ చేస్తాను. సో ఇప్పుడు అక్కడ కొన్ని సర్వర్స్ రన్ అవుతాయి, నా ఆన్ ప్రిమిసెస్లో కొన్ని సర్వర్స్ రన్ అవుతాయి. సో ఇలాంటి మోడల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం హైబ్రిడ్ క్లౌడ్ మోడల్ అని అంటాము. సో ఎగ్జాంపుల్గా మనకి ఇప్పుడు నేను ఈ ఎస్ఎన్ఏటి అనే అప్లికేషన్ నేను ఏం చేస్తాను, రన్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని ఒక వెబ్ సర్వర్లో రన్ చేస్తాను. ఆ వెబ్ సర్వర్ వచ్చేసి నా దగ్గర ఆన్ ప్రిమిసెస్లో ఉంటుంది. ప్లస్ దీనికి సంబంధించిన డేటాబేస్ సర్వర్ ఏదైతే ఉంటుందో అది నేను క్లౌడ్లో పెట్టుకుంటాను. లేదంటే ఈ వెబ్ సర్వర్ని నేను క్లౌడ్లో పెట్టుకొని దానికి సంబంధించిన డేటాబేస్ సర్వర్ ఏదైతే ఉంటుందో అది నేను ఆన్ ప్రిమిసెస్లో పెట్టుకుంటాను. సో ఆ రెండింటి మధ్యలో యాక్సెస్ అనేది ఏదైతే ఉంటుందో, ఒక
ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ ద్వారా, వీటిని గేట్వేస్ ద్వారా, విపిఎన్స్ ద్వారా ఆ డేటాని సెక్యూర్గా ట్రాన్స్ఫర్ అవ్వడానికి లేదంటే యాక్సెస్ చేయడానికి నేను రన్ చేస్తాను. సో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ని మనం హైబ్రిడ్ క్లౌడ్ అని అంటాము. ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ అనమాట. సో దీంట్లో మనకి పబ్లిక్ క్లౌడ్కి, ప్రైవేట్ క్లౌడ్కి, హైబ్రిడ్ క్లౌడ్కి కొన్ని డిఫరెన్సియేషన్స్లో, పబ్లిక్ క్లౌడ్లో మీరు ఎలాంటి ఏమంటారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకొని మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు కావాల్సిన సర్వీసెస్ని క్రియేట్ చేసి రన్ చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత మీరు పెంచుకోవచ్చు. ప్రైవేట్ క్లౌడ్లో వచ్చేసి మీకు ఏముంటుంది, ఇదంతా మీరు ఇనిషియల్ సెటప్ చేసుకున్నటప్పుడే ఇవన్నీ మీరు పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ దీంట్లో నీకు ఏంటంటే కంట్రోల్ అనేది మొత్తం నీ చేతిలోనే ఉంటుంది, సెక్యూరిటీ అనేది మొత్తం నీ చేతిలోనే ఉంటుంది. ఓకే, దానికి సంబంధించింది. హైబ్రిడ్ అనేది ప్రొవైడ్స్ మోర్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. పబ్లిక్ క్లౌడ్లో మీ అప్లికేషన్స్ అనేది చాలా క్విక్గా మీరు డిప్లాయ్ చేసుకొని దానికి సంబంధించిన ఏవైతే సర్వీసెస్ యాక్సెస్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు దీంట్లో. అదే ప్రైవేట్ క్లౌడ్లో వచ్చేసి ఈ డేటా అనేది ఏంటంటే, డేటా ఈజ్ నాట్ కొలాటెడ్ విత్ అదర్ ఆర్గనైజేషన్ డేటా. అది మీకు సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో మీ ఆర్గనైజేషన్లో మీకు సంబంధించింది మీ దగ్గర రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో హైబ్రిడ్ క్లౌడ్లో వచ్చేసింది అంటే ఆర్గనైజేషన్ నువ్వు ఎక్కడ రన్ చేయాలనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వర్ నేను ఆన్ ప్రిమిసెస్లో రన్ చేయాలా లేదంటే క్లౌడ్లో రన్ చేయాలా, అది నీ చాయిస్ అనమాట. సో పబ్లిక్ క్లౌడ్లో మీరు ఏదైతే రన్ చేస్తారో, ఎన్ని అవర్స్ అయితే రన్ చేస్తారో, ఎన్ని మంత్స్ అయితే రన్ చేస్తారో దానికి సంబంధించిందే మీరు పే చేస్తారు. అదే హార్డ్వేర్లో వచ్చేసి సారీ ప్రైవేట్లో వచ్చేసి మీరు ఏంటంటే ఇది మీరు ఇనిషియల్గా పర్చేస్ చేయాల్సి వస్తుంది. అండ్ పబ్లిక్ క్లౌడ్ ఆర్గనైజేషన్ డు నాట్ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ రిసోర్సెస్ అండ్ సెక్యూరిటీ. ఎందుకంటే దానికి సంబంధించిన ఇప్పుడు ఒక మిషన్ ఉంది, ఆ రిసోర్స్ అనేది మిషన్ అనేది నీ కంట్రోల్లో ఉండదు. అది మైక్రోసాఫ్ట్ ఆ హార్డ్వేర్ అదంతా మెయింటెనెన్స్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. సెక్యూరిటీ దానికి మొత్తం సంబంధించి పబ్లిక్ క్లౌడ్ వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు, రైట్? సో ప్రైవేట్ క్లౌడ్లో అంటే ఈ ఇంజనీర్స్ని మీరు రిక్రూట్ చేసి దాని మెయింటెనెన్స్ పరంగా కానివ్వండి, దాని సెక్యూరిటీ పరంగా కానీ అది మీరు అకౌంటబుల్ అవుతారు. ఓకే, సో ఈ విధంగా. సో ఇప్పుడు ఏది బెస్ట్ అని అంటే కనుక దీంట్లో పబ్లిక్ బేస్డా, ప్రైవేట్ బేస్డా, హైబ్రిడ్ బేస్డ్ అని అంటే ఆర్గనైజేషన్కి ఆ టైంలో దానికి సంబంధించిన ఆస్పెక్ట్స్ వాళ్ళ యొక్క డిసిషన్ మేరకు వాళ్ళు రన్ చేసుకోవచ్చు. మనం ఎట్లయితే మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాము, ఓకే ఒకటి అది మీ దగ్గర అంటే మీ ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదా సేమ్ థింగ్ దానికి సంబంధించిన ఏ- ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో మీరు బ్యాంక్లో పెట్టవచ్చు, రైట్? సో ఏ విధంగానైనా మీరు వెళ్ళొచ్చు. సో బోత్ దే ఆస్పెక్ట్స్. సో బ్యాంక్లో పెట్టడంలో దానిలో ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంటాయి, మీ ఇంట్లో పెట్టడంలో మీ ఇంట్లో ఉండే ఆస్పెక్ట్స్లో ఆ అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. ఓకే, సో మీకు ఎగ్జామ్లో వచ్చేసి ఇప్పుడు మనం లాస్ట్ డిస్కస్ చేసిన దాంట్లో ఒకటి క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, రెండోది వచ్చేసి క్లౌడ్ సర్వీసెస్ ఏముంటాయి, అండ్ క్లౌడ్ మోడల్స్ ఏముంటాయి, ఇవి చూసినాం. సో మీకు AZ 900లో దీని నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని అంటే, ఇది వన్ ఆఫ్ ది క్వశ్చన్స్ విచ్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ది ఎగ్జామ్ అనమాట. ఎలా అడుగుతున్నాడు, విచ్ క్లౌడ్ మోడల్ యూ కెన్ డిప్లాయ్, ఓకే, ఫిజికల్ సర్వర్స్. సో ఏ క్లౌడ్ మోడల్లో మీరు ఫిజికల్ సర్వర్స్ని డిప్లాయ్ చేయొచ్చు. ఇందులో 4 ఆన్సర్స్ ఇచ్చినాడు, దీంట్లో మీరు కరెక్ట్ ఆన్సర్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, రైట్? సో దీంట్లో చెప్పేది ప్రైవేట్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్ ఓన్లీ. సో మీ ఫిజికల్ సర్వర్స్ వీటిని మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. లేదు, ప్రైవేట్ క్లౌడ్ ఓన్లీ, ఫిజికల్ సర్వర్స్ దీంట్లో ఒక్క దాంట్లోనే డిప్లాయ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ అండ్ పబ్లిక్ క్లౌడ్ అంటే మీ ఫిజికల్ సర్వర్ని పబ్లిక్లో డిప్లాయ్ చేయొచ్చా, ఆర్ హైబ్రిడ్ క్లౌడ్ అని, ఓన్లీ హైబ్రిడ్ క్లౌడ్ ఉన్నాయి. ఏది దీనికి ఆన్సర్ అంటే, ఒకటి మనకి ఈ ప్రైవేట్ క్లౌడ్లో మనం ఫిజికల్ సర్వర్ని డిప్లాయ్ చేసుకోవచ్చు, అండ్ హైబ్రిడ్ క్లౌడ్లో కూడా మనం ఈ విధంగా చేయొచ్చు. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఏ. అండ్ ఇందులో క్లౌడ్ సర్వీసెస్ ఏమేమి ఉంటాయి మనకి, సో ఏమేమి ఉంటాయి క్లౌడ్ సర్వీసెస్ వచ్చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ ఉంటుంది, ఓకే, నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ ఉంటుంది, థర్డ్ వచ్చేసి సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ ఉంటాయి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనమాట. సో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్లో ఏముంటుంది అని అంటే, ఆల్రెడీ మనం క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రన్ చేయాలనుకుంటే మనం క్రియేట్ చేసుకోవాలా. బట్ ఆ క్రియేట్ చేసుకోవాలంటే ఆ ఫిజికల్ ఏదైతే దానికి సంబంధించిన ఫిజికల్ సర్వర్స్ ఉంటాయో, ఫిజికల్ నెట్వర్క్ ఉంటుందో, దానికి పవర్ సప్లై ఏదైతే ఉంటుందో, కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, అది మైక్రోసాఫ్ట్ చూసుకుంటుంది. బట్ పైన మనం ఏం చేస్తున్నాము, పైన లేయర్లో మనకి మళ్ళీ ఏం కావాలి, ఆల్రెడీ వాడు ఫిజికల్గా అన్ని ప్రిపేర్ చేసి ఇచ్చేసినాడు మనకి. బట్ దాని పైన లేయర్లో మనం ఏంటి, మనకు కావాల్సిన మిషన్స్, ఎన్ని మిషన్స్ కావాలి, నాకు ఒక వెబ్ సర్వర్ కావాలి, ఒక డేటాబేస్ సర్వర్ కావాలి, ఓకే, నాకు ఒక స్టోరేజ్ కావాలి, రైట్, దానిపైన ఒక నెట్వర్క్ కావాలి, ఇవి మనం క్రియేట్ చేసుకుంటున్నాం, మనం మేనేజ్ చేసుకుంటున్నాం.
ఓకే. సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సో ఇప్పుడు మెషిన్ మీరు క్రియేట్ చేసినారు కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది మీరు చూసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన ప్యాచెస్ అనేది మీరు చూసుకోవాల్సి వస్తుంది. రైట్. సో ఆ నెట్వర్క్ క్రియేట్ చేసినారు కాబట్టి దానికి సంబంధించిన గేట్వేస్ అవన్నీ కూడా మీరు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్లో ప్రతిదీ మీరు క్రియేట్ చేసి మీరు రన్ చేసుకొని మీరు మేనేజ్ చేయాల్సి వస్తుంది. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్లో మీకు ఏంటంటే మీరు ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దాని పైన ఉండే లేయర్లో మనం మాట్లాడుకున్న ఈ మిషన్స్ సంబంధించిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అది మనం మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏది మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు? ఈ వర్చువల్ మిషన్స్ని కానీ స్టోరేజ్ని కానీ ఇది మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్లో మొత్తము ఏదైతే ఉంటుందో ఆ క్రియేషన్ సంబంధించిన మిషన్స్ కానీ స్టోరేజ్ కానీ మేనేజింగ్ కానీ ఓకే మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో మీకు వచ్చేసి ఏంటంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేసి ఆ అప్లికేషన్ని రన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడ రన్ చేయాలనుకుంటున్నాను? క్లౌడ్లో రన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మా ఎస్ఎన్ఐటి యాప్ అనేది డెవలప్ చేసినాం. డెవలప్ చేసిన తర్వాత దాంట్లో సంబంధించిన స్టూడెంట్స్కి ఎవరైతే ఈ వీడియోస్ యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ అప్లికేషన్ నేను ఎక్కడ రన్ చేయాలి? స్టూడెంట్ యాక్సెస్ చేయాలంటే క్లౌడ్లో రన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్లౌడ్లో నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళాలా? ప్లాట్ఫామ్కి వెళ్ళాలా? ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళాల్సిందనుకో నేనే ఒక మిషన్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన స్టోరేజ్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన నెట్వర్క్ క్రియేట్ చేసి ఈ అప్లికేషన్ని డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఈ మిషన్ మేనేజింగ్ స్టోరేజ్ మేనేజింగ్ నెట్వర్క్ మేనేజింగ్ అనేది నేను చూసుకోవాల్సి వస్తుంది. రైట్. లేదా ఇంకొక ఆప్షన్ ఉంది నాకు. సో ఆల్రెడీ ఈ మేనేజింగ్ అంతా మైక్రోసాఫ్ట్కి ఇచ్చేసి నేను ఓన్లీ నా అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఈ వీడియోస్ సంబంధించిన ఆస్పెక్ట్స్లో దాన్ని మట్టుకి టేక్ కేర్ చేసుకుంటాను. ఓకే. టైం టు టైం దానికి సంబంధించిన అప్డేటెడ్ వీడియోస్ చేయడం కానీ ఆ వెబ్సైట్ని ఇంకా డిజైనింగ్లో చేంజెస్ చేయడం కానీ అప్లికేషన్ పైన పని చేస్తాను. బట్ దానికి డౌన్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పని చేయను. సో అలాంటి ప్రాసెస్లో మీరు వెళ్తే కనుక దాన్ని ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అని అంటారు. సో మైక్రోసాఫ్ట్లో ఈ సర్వీస్ మనకి యాప్ సర్వీసెస్ అని కొన్ని సర్వీసెస్ మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మీరు యాప్ సర్వీస్ అనేది క్రియేట్ చేస్తే అందులో మీరు అప్లికేషన్ని రన్ చేస్తే ఆ మోడల్నే మనం ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అని అంటాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసుకోవాల్సిన అవసరం లేదు, నెట్వర్క్ని చూసుకోవాల్సిన అవసరం లేదు, మీరు అప్లికేషన్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చేసి ఉండేదాన్ని డైరెక్ట్గా మీరు యాక్సెస్ చేసుకోవడం. దీనికి ఎగ్జాంపుల్ ఆఫీస్ 365 మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేసే సర్వీస్. అందులో మీరు వన్ డ్రైవ్ వాడతారు. మీరు ఏం చేస్తున్నారు? డైరెక్ట్గా అక్కడ మీరు స్టోరేజ్ ఏం క్రియేట్ చేయట్లేదు. ఆల్రెడీ ఉన్న స్టోరేజ్లో మీరు తీసుకెళ్ళి మీ డేటాని అందులో అప్లోడ్ చేసుకుంటున్నారు, డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఈ వీడియో రికార్డ్ చేయడానికి నేను ఒక అప్లికేషన్ వాడుతున్నాను. ఈ అప్లికేషన్ నేను వాడుతున్నాను కదా. సో దీని డెవలప్మెంట్ కానీ దీని మేనేజింగ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఈ అప్లికేషన్ని వాడుకొని ఈ అప్లికేషన్ని ఏదైతే వాడుతున్నానో జస్ట్ దానికి మటుకు నేను ఏదైతే పే చేస్తానో ఒకవేళ అలాంటి సర్వీస్ కనుక మనకు క్లౌడ్ ప్రొవైడ్ చేస్తే దాన్నే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అని అంటారు. సో 3 టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ ఉంటాయి. మీకు ఏ ఏ టైప్ ఆఫ్ సర్వీస్ మీ ఆర్గనైజేషన్ కావాలా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా? ప్లాట్ఫామ్ కావాలా? సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కావాలా? అది మీ చాయిస్ ఉంటుంది. రైట్. సో దీంట్లో మీరు ఒకసారి పోర్టల్లోకి వెళ్తే అజ్యూర్ పోర్టల్లో మీకు దీనికి సంబంధించిన సర్వీస్ ఇది అజ్యూర్ పోర్టల్. ఇందులో మీరు సర్వీసెస్లో కొన్నిసార్లు మనకి ఏ టైప్ ఆఫ్ మోడల్ వెళ్ళాలి అనేది దీంట్లో ప్రతిదీ కూడా మనకి క్లియర్ పిక్చర్లో ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక మీరు చూడండి, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఇందులో ఇవి మీరు క్రియేట్ చేసుకోవాల్సినవి. అందులో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ అజ్యూర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మన ఎగ్జాంపుల్లో మనం ఏం డిస్కస్ చేసినాము? ఓకే. ఒక మిషన్ క్రియేట్ చేయాలనుకున్నాం. సో ఒక మిషన్ నేను వెళ్ళి క్రియేట్ చేస్తే ఈ ప్రాసెస్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అని అంటున్నాం. రెండోది ఏమంటున్నాము? ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అని. ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నాం మనం? ఒక యాప్ సర్వీస్ అనేది తీసుకున్నాం. ఈ యాప్ సర్వీస్లో నేను వెళ్ళి ఎప్పుడైతే ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేస్తానో దానికి సంబంధించిన డౌన్లైన్ హార్డ్వేర్ అంతా కూడా మైక్రోసాఫ్ట్ చూసుకుంటుంది. నేను చూసుకోవాల్సింది ఏంది? నా యాప్ అనేది ఏ ప్లాట్ఫామ్లో డెవలప్ చేస్తున్నాను, ఏ డేటా సెంటర్లో రన్ చేస్తున్నాను, దానికి సంబంధించిన చేంజెస్ ఏవైతే ఉంటేనే నేను చూసుకుంటాను. సో దీన్నే మనం ఇంతకుముందుకు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అని అన్నాం. ఓకే. సో అలాగే మనం వచ్చేసి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఇప్పుడు మనం యూజ్ చేసే జీమెయిల్ కానీ యాహూ కానివ్వండి ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కిందకి వస్తాయన్నమాట. రైట్. సో దిస్ ఇస్ వాట్ విచ్ ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ యూ అబౌట్ ది ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసెస్. సో దీంట్లో మీరు ఒక పిక్చర్లో చూడొచ్చు దీన్ని మనకి ఆ, ఏ విధంగా రిప్రజెంట్ చేస్తుందో ఫిజికల్. ఇప్పుడు మన దగ్గరనే అన్ని రన్ చేసుకుంటే దాన్ని ఆన్ ప్రిమిసెస్ అని అంటున్నాం. అంటే
దాని నెట్వర్క్ కానీ, పవర్ సప్లై కానీ, కూలింగ్ కానివ్వండి, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, ఇదంతా నేను చూసుకుంటాను కాబట్టి దాన్ని ఆంటర్ప్రైజ్ అంటున్నాం. లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫిజికల్ వాల్ చూసుకుంటారు, దానిపైన టాప్ లేయర్లో ఓఎస్ కానీ, నెట్వర్క్ కానీ, ఇవన్నీ ఓకే మనం చూసుకోవాల్సి వస్తుంది. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీసెస్లో దీంట్లో ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్తో సహా, అంటే ఆ కంట్రోల్ మన చేతిలో ఉండదు. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు మనం విండోస్ చూస్ చేసుకోవడం మటుకే మన ఆప్షన్. బట్ దాని లోపల వెళ్ళి ప్యాచెస్ చేయాలి, ఇది చేయాలంటే అది ఆ యాక్సెస్ ఉండదు నీకు. ఓకే. సో అది మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆ మిషన్ని మొత్తం మనం యాక్సెస్ చేసుకుని దానికి ఏం ఏం కావాలన్నా అది మనం యాడప్ చేసుకోవచ్చు అనమాట. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో దీంట్లో ఇవన్నీ కూడా ఫిజికల్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్ అన్నీ కూడా డెవలప్మెంట్ కూడా అప్లికేషన్స్ ప్యాసెస్లో మైక్రోసాఫ్ట్ చూసుకుంటుంది. బట్ దాన్ని అప్లికేషన్ని మీరు ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి ఏంటి అనేది ఆ కంట్రోల్స్ అన్ని మొత్తం కూడా మీ చేతిలో ఉంటాయి. సో దీన్నే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ అని అంటున్నాం. రైట్. సో ఈ సర్వీసెస్ అన్నీ కూడా మీరు ప్రాక్టికల్గా ఈ యాప్ సర్వీసెస్ కానీ, నెట్వర్క్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం క్రియేట్ చేసుకోవాలంటే మైక్రోసాఫ్ట్ అనేది మనకి రెండు విధాలుగా ఆప్షన్స్, ఒకటి పే యాజ్ గో మోడల్ అంటాము, రెండోది వచ్చేసి ఫ్రీ సబ్స్క్రిప్షన్లో మీరు చేయొచ్చు. సో యాజ్ ఏ బిగినర్, యాజ్ ఎ లెర్నర్ మీరు ఏం చేయొచ్చు అని అంటే కనుక ఒక 30 డేస్కి ఒక అకౌంట్ అనేది ఫ్రీగా మైక్రోసాఫ్ట్ నుంచి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. సో దానికి కావాల్సిన ప్రీ రిక్వెజిట్స్ ఏంటంటే మీ దగ్గర ఒక ఈమెయిల్ అకౌంట్ ఉండాలి, రెండోది మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉండాలి. అండ్ ఆ మైక్రోసాఫ్ట్ అకౌంట్తో సేమ్ మీరు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు 1 మంత్కి, ఏమి ఇస్తారు, మీరు ఒక అకౌంట్ ఈమెయిల్ ఐడి ఇస్తారు, మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తారు. ఇక్కడ కూడా అంతే అనమాట. సో దీనికి సంబంధించి నేను ఒక మైక్రోసాఫ్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే కనుక నేను ఇక్కడ ఫ్రీ అజ్యూర్ ఓకే సబ్స్క్రిప్షన్స్ అని ఇచ్చేస్తే ఇందులో మనకి క్రియేట్ ఫ్రీ అకౌంట్ టుడే అని చెప్తా ఉంది. ఇందులోకి వెళ్తే కనుక మీకు రెండు ఆప్షన్స్ చూస్ ఇంతకుముందు డిస్కస్ చేసిన అజ్యూర్ ఓకే, ఇది ఫ్రీ, ఇది పే యాజ్ యు గో. నీకు ఏం కావాలంటే నేను వచ్చేసి ఇప్పుడు ఫ్రీ ఆస్పెక్ట్స్ సెలెక్ట్ చేసినాను. ఇందులో వెళ్తే కనుక మీకు ఫ్రీ ఆస్పెక్ట్స్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. ఏమేమి డీటెయిల్స్ అడుగుతుంది, మీ ఈమెయిల్ అకౌంట్, ఇంతకుముందు ఒకవేళ మీ దగ్గర నేను ఇంతకుముందుకు ఆల్రెడీ ఉండే కాబట్టి అది నన్ను ఏమంటారు డైరెక్ట్గా ఇవి ఆస్పెక్ట్స్ అడుగుతుంది. బట్ మీ కేసులో ఇది ఫస్ట్ టైం మీరు చేసేటట్టుగా అయితే కనుక మీ డీటెయిల్స్ అనేది మీ యూజర్ ఈమెయిల్ అకౌంట్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన నేమ్, ఈ డీటెయిల్స్ అడిగి ఫైనల్గా మీ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఈ విధంగా అడుగుతుంది. సో వన్స్ యూ హ్యావ్ గివెన్ దిస్ ఓకే, ఈ అకౌంట్ అనేది మీకు దీని అవుట్పుట్ ఎలా కనబడుతుంది అని అంటే కనుక మీకు ఈ విధంగా కనబడుతుంది లాగిన్ చేసిన తర్వాత portal.azure.com అని చెప్పేసి. సో ఈ portal.azure.comలో మీరేంటంటే లాగిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చెప్పిన సర్వీసెస్ అన్నీ కూడా దీంట్లో వస్తాయి చూడండి. ఇవన్నీ 200+ సర్వీసెస్ మైక్రోసాఫ్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో ఈ 200+ సర్వీసెస్లో ఏమేమి ఉంటాయి, కంప్యూట్ అంటే కంప్యూట్కి సంబంధించిన మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని హై అవైలబుల్ ఉంచాలనుకుంటున్నారో, సో వాటిని సెక్యూర్గా కనెక్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఆటోమేటిక్గా హెవీ లోడ్ ఉన్నప్పుడు మిషన్స్ క్రియేట్ అంటే ఇదంతా కంప్యూటర్ సర్వీసెస్ కిందకి వస్తాయి. అలాగే మీకు డెవాప్స్కి సంబంధించిన బిల్ట్ టెస్ట్ డిప్లాయ్ ప్రాసెస్లో వాటికి సంబంధించిన సర్వీసెస్, ఓకే స్టోరేజ్కి సంబంధించిన ఇప్పుడు మీ డిస్క్ క్రియేట్ చేయడం కానివ్వండి, స్టోరేజ్ క్రియేట్ చేయడం కానివ్వండి. ఓకే. సో ఇవన్నీ కూడా మీకు దేనికి స్టోరేజ్ ఆస్పెక్ట్స్లో వస్తాయి. అలాగే నెట్వర్క్, ఇప్పుడు మనం విపిఎన్స్ అంటున్నాం, నెట్వర్క్ అంటున్నాం, గేట్వేస్ అంటున్నాము. ఓకే, ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలంటే కనుక మనకి నెట్వర్క్ సర్వీసెస్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు మైక్రోసాఫ్ట్ ఇచ్చే సర్వీసెస్ అనమాట. 200 పైగా సర్వీసెస్ మనకు వస్తాయి. సో ఇది హోమ్ బటన్ అంటాము. అలాగే మీకు ఒకవేళ మీరు అప్గ్రేడ్ చేయాలనుకుంటే కనుక ఈ ట్రయల్ వర్షన్ నుంచి వెళ్ళి మీరు ఈ విధంగా అప్గ్రేడ్ అని వెళ్ళొచ్చు. సో ఫస్ట్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోగానే మీకు వచ్చే ఆస్పెక్ట్స్ ఏంటంటే సర్చ్లోకి వెళ్ళి మీరు సబ్స్క్రిప్షన్లోకి వెళ్తే ఈ సబ్స్క్రిప్షన్స్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది నేను వాడే ఫ్రీ సబ్స్క్రిప్షన్, ఇది యాక్టివ్లో ఉంది. 30 డేస్ తర్వాత ఇది యాక్టివ్ ఏదైతే ఉంటుందో డిజేబుల్ అయిపోతుంది. సో ఇది మీకు ఒక యూనిక్ ఐడి మైక్రోసాఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ప్రతి సబ్స్క్రిప్షన్ హోల్డర్కి ఒక యూనిక్ ఐడి అనమాట. అంటే మీకు మైక్రోసాఫ్ట్కి ఇద్దరు కమ్యూనికేషన్ ఈ ఐడి ద్వారానే అనమాట. అండ్ ఇది మీకు నేమ్ ఇవ్వచ్చు. ఈ నేమ్ అనేది ఏంటంటే ఒక కంపెనీకి మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ అనేది ఒక సబ్స్క్రిప్షన్ ఎగ్జాంపుల్ లైవ్లో మీకు టెస్టింగ్ కోసం వాడతాం. ఓకే, ఒకటి వచ్చేసి డెవలప్మెంట్, అంటే డెవలప్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్, వాళ్ళకి సంబంధించిన బిల్ట్ ప్రాసెస్కి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా, అది వాళ్ళకంటే సపరేట్ సబ్స్క్రిప్షన్. నెక్స్ట్ ఇంకా ప్రీ ప్రొడక్షన్ వాళ్ళకి కొన్ని, అంటే లైవ్ ప్రొడక్షన్స్కి మనం ఏదైతే అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటే అది ఒక సబ్స్క్రిప్షన్. సో ఒక అకౌంట్లో మీరు మల్టిపుల్ సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేసి డిఫరెంట్ సబ్స్క్రిప్షన్కి డిఫరెంట్ అంటే సపరేట్ బిల్లింగ్ లాగా అనమాట.
ఏ సబ్స్క్రిప్షన్కి ఆ బిల్లింగ్ అనేది సపరేట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇప్పుడు నా దగ్గర ఉంది అయితే ఒకటే సబ్స్క్రిప్షన్ కాబట్టి ఇక్కడ నీకు సబ్స్క్రిప్షన్ అనేది ఒకటే కనబడుతుంది. ఇది చూస్తే మనం ఫ్రీ ట్రయల్ తీసుకున్నాం కాబట్టి ఇది 21 డేస్కి ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇది మొత్తం మనకి $200 ఇస్తుంది మైక్రోసాఫ్ట్ వచ్చేసి. అంటే మనకు ఒక 15, 16, 17,000 వరకు ఫ్రీ క్రెడిట్ మన అకౌంట్లో అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే కనుక నా అకౌంట్లో ఎంత క్రెడిట్ ఉంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. 16,000 ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది. సో టోటల్ 17 సమ్ చేంజ్ చేసినాడు. ఆ 17 చేంజ్లో ఇంత అమౌంట్ అనేది ఉందన్నమాట. ఓకే. సో ఈ ఆస్పెక్ట్స్లో ఉంది. నెక్స్ట్ దీంట్లో మనకి ఈ సబ్స్క్రిప్షన్స్లో వన్స్ యు ఆర్ డన్ విత్ దిస్ సబ్స్క్రిప్షన్, ఇది 17,000 అమౌంట్ ఏదైతే ఉంటుందో 1 మంత్ ఒకవేళ మీరు వాడకపోయినా కానీ అది ఆటోమేటిక్గా 1 మంత్ తర్వాత డిజేబుల్ అయిపోతుంది. లేదు మీరు ఈ 1 వీక్లోనే విపిఎన్స్ కానీ లోడ్ బ్యాలెన్సెస్ కానీ అన్ని క్రియేట్ చేసి మీరు డిలీట్ చేయకుండా అలాగే ఉంటే అది ఎక్కువ ఛార్జెస్ మీకు విత్ ఇన్ 1 వీక్లోనే మీ కంప్లీట్ అమౌంట్ అనేది దాంట్లో మైనస్ అయిపోయి మీ అకౌంట్ కూడా ఆ విధంగా కూడా డిజేబుల్ అవుతుంది. సో బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం ఏంటంటే మనం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తామో మన ప్రాక్టీస్ అయిపోగానే డిలీట్ చేసేసేయండి. సో దానివల్ల మీకు ఏమవుతుంది, మీ యొక్క ఆ, ఈ సేవింగ్స్ అంటే మనకిచ్చిన బడ్జెట్ని మనం 1 మంత్ మన ప్రాక్టీస్కి వాడుకోవడానికి సరిపోతుంది అనమాట. ఓకే. సో దీంట్లో మనకి ఫస్ట్ ప్రాక్టికల్ ఏం కావాల్సి వస్తుంది అని అంటే కనుక ఈ అజ్యూర్లో మీ ఫస్ట్ ప్రాక్టికల్ వచ్చేసి ఒక రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే రిసోర్స్ గ్రూప్స్ అంటే ఏంది, మీకు మైక్రోసాఫ్ట్లో ఏ సర్వీస్ క్రియేట్ చేయాలన్నా సరే, ఓకే, ఒక స్టోరేజ్ క్రియేట్ చేయాలన్నా సరే, ఓకే, ఒక విఎం క్రియేట్ చేయాలన్నా సరే, ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలన్నా సరే, ఓకే, ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలన్నా సరే, ఇవన్నీ కూడా మనం ఏమంటామనంటే రిసోర్సెస్ అని అంటాము. సో ఈ రిసోర్సెస్ అన్నీ కూడా మీరు ఏదైతే ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నారో అని అంటే అప్పుడు దీనికి చిన్న ఎగ్జాంపుల్గా నేను ఇది మైక్రోసాఫ్ట్ సబ్స్క్రిప్షన్ అని అంటున్నాను. ఈ సబ్స్క్రిప్షన్లో ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయడం. సో ఈ రిసోర్స్ గ్రూప్ అనేది షార్ట్కట్లో నేను ఆర్జీ అని పెడుతున్నాను. సో ఈ రిసోర్స్ గ్రూప్కి మనం నేమ్ ఏమి ఇవ్వచ్చు అని అంటే నేను ఇది డెవలప్మెంట్ టీం వాళ్ళకి ఇస్తున్నాను. సో నేను ఆర్జీ అని పెడుతున్నాను, రైట్. సో ఈ ఈ డెవలప్మెంట్ టీంకి సంబంధించిన ఈ రిసోర్స్ గ్రూప్ అనేది ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే ఈ రిసోర్స్ గ్రూప్ అనేది ఒక కంటైనర్ లాగా అనమాట. ఇది ఏం చేస్తుంది అని అంటే కనుక నాకు సంబంధించిన రిసోర్సెస్ అన్నిటిని హోల్డ్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఏం రిసోర్సెస్ ఇంతకుముందుకు మనం డిస్కస్ చేసినట్టుగా అది విఎం కానివ్వండి, స్టోరేజ్ కానివ్వండి, అది నెట్వర్క్ కానివ్వండి, ఇవన్నిటిని హోల్డ్ చేస్తుంది. వీటిని అన్నిటిని మేనేజ్ చేసుకోవచ్చు, రైట్. ఈ మొత్తం ఒక రిసోర్స్ గ్రూప్ని మనం ఒకరిని హెడ్ చేసి వాళ్ళకి కంప్లీట్ రైట్స్ అనేది దీనిపైన ఇవ్వచ్చు. వీటిని ఒకటేసారి డిలీట్ చేయొచ్చు, రైట్. సో ఈ విధంగా మనం రిసోర్స్ గ్రూప్స్ అనేది ఒకటి కాదు మల్టిపుల్ రిసోర్స్ గ్రూప్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ దీంట్లో కూడా ఎగ్జాంపుల్గా మీరు కుబర్నెటిస్ అనే సర్వీస్ రన్ చేస్తున్నారు, దానికి ఒక రిసోర్స్ గ్రూప్ చేయండి. ఓకే. మీరు అజూర్ వెబ్ యాప్ సర్వీసెస్ రన్ చేస్తున్నారు, దానికి సంబంధించిన ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయండి. అలా డిఫరెంట్ రిసోర్స్ గ్రూప్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో దీనికి సంబంధించిన ఏవైతే సర్వీసెస్ ఉంటాయో రన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది క్రియేట్ చేయాలంటే మనం ఏమంటున్నాం, సింపుల్గా సర్చ్లోకి వెళ్తే రిసోర్స్ గ్రూప్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూస్తే ఏ రిసోర్స్ గ్రూప్స్ అనేది లేవు. ఇప్పుడు నా ఫస్ట్ జాబ్ నా ఫస్ట్ ప్రాక్టికల్ ఏంటి, ఇక్కడ మనకి ఒకటే సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి నాకు సబ్స్క్రిప్షన్ 1 అని కనబడుతుంది. లేదు మీ దగ్గర మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ ఉంటే దాంట్లో మీరు ఏ సబ్స్క్రిప్షన్లో ఇది చేయాలనుకుంటున్నారో అది చూస్ చేసుకోండి, రైట్. సో దీనికి ఒక నేమ్ మనం ఇప్పటిదాకా ఏమనుకున్నాము, ఆర్జీ, ఓకే, దేవ్ అని అనుకున్నాము. ఇది డిఫరెంట్ డేటా సెంటర్. రైట్ నో ఐఎమ్ చూసింగ్ మై డేటా సెంటర్ యాజ్ ఎ సెంట్రల్ ఇండియా. లేదు నేను ఈస్ట్ యుఎస్లో దీన్ని వెళ్ళి డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను, ఆస్ట్రేలియా డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైనా సరే మీరు డేటా సెంటర్లో మీరు దీన్ని ఏం చేయొచ్చు, క్రియేట్ చేసి డిప్లాయ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన ట్యాగ్ ఉంటుంది. సో మనం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ పైన పనిచేస్తున్నాం కాబట్టి నేను ప్రాజెక్ట్ 1 అనే దానిపైన పనిచేస్తున్నాను. సో దాని ట్యాగ్ వచ్చేసి ప్రాజెక్ట్ 1 అని ఇస్తున్నాను. సో దీన్ని సింపుల్గా రివ్యూ అని క్రియేట్ అని ఇచ్చేస్తే ఇప్పుడు నాకు ఈ రిసోర్స్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. సో ఈ క్రియేట్ అయిన రిసోర్స్ గ్రూప్ అనేది మీకు ఒకసారి అది అప్డేట్ అవ్వగానే రీఫ్రెష్ చేస్తే మీకు ఇక్కడ కనబడుతుంది. ఆ రిసోర్స్ గ్రూప్లో మనం ఏంటంటే ఒక రిసోర్సెస్ అనేది క్రియేట్ చేయొచ్చు, రైట్. సో ఇప్పుడు క్రియేట్ అయింది అది. ఒకవేళ కాకపోతే మళ్ళీ ఒకసారి నేను వెళ్ళి ఓకే, ఆర్జీ Dev 2 అని ఇచ్చేసి సేమ్ సెంట్రల్ ఇండియా అని ఇచ్చేసి ఇక్కడ దీన్ని క్రియేట్ అని ఇచ్చేస్తున్నాను, రైట్. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఆర్జీ దేవ్ అని ఇంతకుముందు మనం క్రియేట్ చేసినాం కదా అదే వచ్చింది. సో ఇప్పుడు దీంట్లో మనం వచ్చేసి ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటే నేను రెండోది క్రియేట్ చేసినాం కాబట్టి అది రెండోది కూడా కనబడుతుంది ఇక్కడ నాకు, రైట్. ఇది చూడండి. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా మనము ఇందులో ఏదైనా ఒక సర్వీస్ అనేది ఒక రిసోర్స్ అనేది క్రియేట్ చేద్దాం. సో మనకి రిసోర్స్ అనేది ఇప్పుడు ఒక స్టోరేజ్ అకౌంట్ అనేది మన టాపిక్ కాదు, బట్ ఒక రిసోర్స్ గ్రూప్లో ఒక స్టోరేజ్ అకౌంట్ని ఏ విధంగా
క్రియేట్ చేసి డిప్లాయ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ మనం సమ్ యూనిక్ నేమ్ ఇచ్చేసేయండి. నేను స్టోరేజ్ SN9009 సమ్ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ లోయర్ కేస్, ఇక్కడ ఎస్ అనేది క్యాపిటల్ తీసుకున్నాను, అది తీసుకోవద్దు. సో ఇక్కడ లోయర్ కేస్ ఇస్తున్నాను. అండ్ యాజ్ ఆఫ్ నో యూజెస్ ఆల్రెడీ టేకెన్. ఓకే, ఇక్కడ 2 3 అనేది ఎక్స్ట్రా ఒకటి ఇస్తాను. అండ్ దీన్ని జస్ట్ బ్లైండ్గా ఫాలో అయిపోండి. ఇప్పుడైతే ఇవన్నీ మనకి తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను చూస్ చేయాల్సింది ఏంటంటే, నాకు రెండు రిసోర్స్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ ఏ రిసోర్స్ గ్రూప్లో మీ యొక్క స్టోరేజ్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నారు. సో దీంట్లో వచ్చేసి ఇప్పుడు నేను నాకు కావాల్సిన రిసోర్స్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అని చెప్పేసి, ఇప్పుడు ఆ రిసోర్స్ అనేది వెళ్ళి ఆ మనం సెలెక్ట్ చేసిన రిసోర్స్ గ్రూప్లో డిప్లాయ్ అవుతుంది, రైట్? సో ఇది చేయడానికి, ఇది కావడానికి జస్ట్ 1 2 మినిట్స్ టైం తీసుకుంటుంది, బేస్డ్ ఆన్ ది రిసోర్స్ విచ్ యూ క్రియేట్ అనమాట, రైట్? సో కొన్నిసార్లు మనం విపిఎన్ గేట్వేస్ క్రియేట్ చేస్తాం, అది 15 20 మినిట్స్ కూడా తీసుకోవచ్చు, రైట్? లోడ్ బ్యాలెన్సర్స్ క్రియేట్ చేస్తాం, 2 మినిట్స్ 3 మినిట్స్ తీసుకోవచ్చు. ఈ చిన్న ఏవైతే సర్వీసెస్ ఉంటాయో అది విత్ ఇన్ 1 మినిట్ ఆర్ 30 40 సెకండ్స్లో క్రియేట్ అయిపోతాయి. సో ఎప్పుడైతే ఇది ప్రోగ్రెస్లో ఉంటుందో మీరు దాని స్టేటస్ చూడొచ్చు. అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఈ బెల్ సింబల్లో అది అయిందా లేదా ఏంటి అనేది మీకు కంప్లీట్ స్టేటస్ అనేది చెప్తుంది. ఇక్కడ ఇది ఇంకా డిప్లాయ్మెంట్ ప్రాసెస్లో ఉంది కాబట్టి అది డిప్లాయ్మెంట్ కింద చూపిస్తూ ఉంది. ఓకే, సో ఇది నోటిఫికేషన్లో మనకి కంప్లీట్, ఇది కంప్లీట్ అయిపోతే కంప్లీటెడ్ అని చూపిస్తుంది, రైట్? సో లెట్ మీ చెక్ ఇట్ నౌ వన్స్ ఇట్ ఈస్ డన్. రైట్ నౌ ఇట్ ఈస్ డన్. యూ కెన్ గో లైక్ దిస్ ఇన్ టు ద రిసోర్సెస్, ఆర్ మీరు వెళ్ళేసి ఈ రిసోర్స్ గ్రూప్స్లో ఇక్కడ మనం ఇప్పుడైతే ఏదైతే క్రియేట్ చేసినామో ఆర్జీ డేవ్లో ఇక్కడ మీ స్టోరేజ్ అకౌంట్ అనేది కనబడుతుంది, రైట్? సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ ఆస్పెక్ట్స్లో మొత్తం కూడా ఇది స్టోరేజ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను వెళ్ళి స్టోరేజ్ అకౌంట్ పైన వెళ్తే ఇది ఎక్కడ క్రియేట్ అయింది అంటే సో అండ్ సో రిసోర్స్ గ్రూప్లో క్రియేట్ అయింది, రైట్? సో ఏ లొకేషన్ అంటే ఈ లొకేషన్. ఒకవేళ నేను ఈ రిసోర్స్ గ్రూప్ని ఏమేం చేయొచ్చు అంటే దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్ విచ్ యూ గెట్ ఇన్ సైడ్ దిస్, దట్ వీ కెన్ సీ లేటర్ అబౌట్ దట్. బట్ యాజ్ ఆఫ్ నో మై జాబ్ ఈస్ దట్ హౌ డు వీ క్రియేట్, ఎలా మనం రిసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేయాలి. అండ్ ఒకవేళ మీకు వద్దనుకుంటే ఇంతకుముందుకు బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం నేను ఏం చెప్పినాను, మీకు ఏదైనా ఒక రిసోర్స్ క్రియేట్ చేయగానే అది మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేసేయండి, డిలీట్ చేసేసేయండి. సో దట్ మీకు మైక్రోసాఫ్ట్ ఇచ్చిన అమౌంట్ అనేది మీకు 1 మంత్కి ప్రాక్టీస్ చేసుకోవడానికి గుడ్ ఇనఫ్. ఓకే, ఇంకా మిగులుతుంది, ఇంకా 5,000 6,000 అమౌంట్ ఇంకా మిగులుతుంది దాంట్లో. ఓకే, ఈ అమౌంట్ అనేది మీరు ఓన్లీ రిసోర్సెస్ కోసమే, ఇట్ ఈస్ నాట్ ఫర్ యువర్ సమ్ అదర్ పర్పస్, రైట్? సో